అయితే ప్యూర్లీ ఆస్ట్రాలజీ పరంగా మాత్రమే చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని నేను తెలియజేస్తున్నాను. ఇది కేవలం గోచార రీత్యా వాళ్ళ జాతక పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఈ విశ్లేషణ చేయడం జరుగుతుంది. చాలా టిపికల్గా వీళ్ళిద్దరికీ చాలా టగ్ ఆఫ్ వార్లో వెళ్తుంది. ఎందుకంటే ఆ యోగాలు ఇద్దరికీ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా జాతకంలో మంచి భావాలు ఉన్నాయి. కానీ గోచార రీత్యా చూస్తే వ్యయ స్థానంలో 5 గ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే దశమ స్థానంలో శని యోగిస్తున్నారు. ప్లస్ 5 గ్రహాలు ఆయన స్వరాశిలో ఉన్నాయి. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే ఏకాదశంలో రాహు ఆయనకి అద్భుతంగా యోగిస్తున్నారు చంద్రబాబు